సో రీసెంట్గా మనం చూసుకుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంటి, అదే కాకుండా వాళ్ళు ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తారనమాట. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అంటే లోపలికి పోయిన తర్వాత సిచ్యువేషన్ అందులో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎలా అంటే యాక్టింగ్ అనమాట. అరే నాకు ఈ రోజు నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, అరే నేను ఈ రోజు 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఓ థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళ అప్రిసియేషన్ చేసే వాళ్ళు కూడా దాంట్లో ఉంటారనమాట. ఇట్లా ఒక సర్టెన్ పర్సన్స్ ఇలా ఆ గ్రూప్ ని ఏదైతే మనం ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వగానే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇదంతా నడిపిస్తూ ఉంటారు. ఏదైతే ఈ మెసేజెస్ అనేది చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ గ్రూప్ లో యాడ్ చేశాడు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళతో అమౌంట్ పెట్టించేటట్లు చేస్తారనమాట. చాలా మంది జాబ్ లేని వాళ్ళు కూడా ఏదైతే ఈ యాప్స్ కానీ లేకపోతే ఇట్లా టెలిగ్రామ్స్ లో ట్రేడింగ్ అని చెప్పి కానీ అట్రాక్ట్ అయిపోయి అందులో అమౌంట్స్ పెట్టడం అండ్ అదే కాకుండా బయట నుంచి అప్పు తీసుకొచ్చి మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అండ్ అదే కాకుండా ఐటీ కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ శాలరీస్ 1 lakh 2 lakhs ఉన్నా కానీ లేదా 50,000 60,000 ఉన్నా కానీ బయట అప్పులు తీసుకొచ్చి మరి పెట్టడం అండ్ అదే కాకుండా లోన్స్ తీసుకొచ్చి పెట్టడం. దాని తర్వాత ఈఎంఐలు పెరిగిపోతూ ఉంటాయి అనమాట. వీళ్ళ శాలరీలు జస్ట్ 1 lakh 2 lakhs లేకపోతే 50,000 60,000 ఉంటాయి. బట్ వాళ్ళ ఈఎంఐలు చూసేసరికల్లా 4.5 లక్షలు 5 లక్షలు ఇట్లాంటున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయాం. సో నా దగ్గరికి వచ్చిన చాలా మంది కూడా ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయామని చెప్పి. అసలు ఈ ట్రేడింగ్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఎలా రన్ అయిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని కానీ ఒక 50K అబోవ్ 50K లేకపోతే 1 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళతో వీళ్ళు ప్రమోట్ చేసుకోవడం అండ్ అదే కాకుండా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాంట్లో %% అనేది వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తారు. అండ్ అదే కాకుండా నువ్వు జాయిన్ అయినందుకు వాళ్ళకి బోనస్ వస్తుంది. నువ్వు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావో దాంట్లో ఒక పర్సెంటేజ్ అని వస్తుంది వాళ్ళకి. అండ్ అదే కాకుండా వాళ్ళకి శాలరీ లాగా కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి శాలరీ బేస్ మీద కూడా అమౌంట్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు కూడా వాళ్ళకి అమౌంట్ వస్తాయి. సో ఇంత అమౌంట్ అనేది వాళ్ళు మీ దగ్గర నుంచి లాగేసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎవరినైతే మీరు బాగా నమ్మి అరే ఈయన వీడియోస్ మంచిగా ఉన్నాయి అండ్ అదే కాకుండా ఈయన దగ్గర కంటెంట్ ఉంది, అరే ఈయన సేవ బాగా చేస్తున్నాడు, సర్వీస్ బాగా చేస్తున్నాడు లేకపోతే ఏదో అనుకొని ఆ వీడియోస్ చూసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అమౌంట్ పెట్టడం. సో రీసెంట్గా చూసుకుంటే ఒక రైడర్ డైరెక్ట్గా ఓపెన్గా అంటే బెట్టింగ్ యాప్స్ని ఇప్పుడు క్లోజ్ చేయాలి అని చెప్పి చాలా మంది కూడా ఫైట్ చేశారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నెగిటివ్ అయిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ చిన్నగా క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్స్లో ఒక పర్సన్ అంటే ఒక మోటో వ్లాగర్ ఒక కెమెరా షాప్కి వెళ్ళి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఈ కెమెరా కొనడానికి నేను అమౌంట్ ఎర్న్ చేస్తాను ఇప్పటికిప్పుడు అని చెప్పి అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక 1 lakh చూడండి నేను ఒక 1 lakh ఎర్న్ చేసా, ఇప్పుడు నా కెమెరా కొనడానికి పైసలు వచ్చేసాయి అని చెప్పి ఇలా చేస్తూ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాడు. దానికి సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అయిపోయారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా చూస్తే నాని అనే పర్సన్ మీద కూడా సజ్జనర్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా చిల్లర కోసం కకృతిపడి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళంతా. బికాజ్ ఎందుకు అని అంటే మీరు ఎవరినైతే నమ్మి అరే మా అన్న అనుకుంటూ ఎవరినైతే నమ్మి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి ఫాలో పెట్టి మళ్ళీ ఆ వీడియోస్ని షేర్ చేసి రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అవుతూ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు చూపించే అభిమానాన్ని క్యాచ్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్కి ట్రేడింగ్స్కి అట్రాక్ట్ చేసేటట్లు వాళ్ళు చేస్తున్నారు మిమ్మల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్స్ని ట్రేడింగ్ కానీ ప్రమోట్ చేయడం తగ్గించండి అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం తగ్గించండి. అండ్ అదే కాకుండా మీరు ఎప్పుడైతే అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి. బికాస్ చూసి పెట్టడం కాదు, ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ టెలిగ్రామ్ యాప్స్ కానీ ఏది కూడా మన ఇండియాలో లేదనమాట. వీళ్ళంతా కూడా అదర్ కంట్రీస్లో ఉండి ఇక్కడ రన్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ బెట్టింగ్ అనేది ఇల్లీగల్. సో మీరు ఇట్లాంటి ట్రేడింగ్ యాప్స్ కానీ లేకపోతే బయట గోల్డ్ స్కీమ్స్ అని కానీ ఇట్లా వీటన్నిటిని చూసి మోసపోమాకండి. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే మెహదీపట్నంలో ఉండే పర్సన్ మాదాపూర్లో కంపెనీ అనేది పెట్టాడు అనమాట. సుమారు కొంతమందితో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఒక 50 to 100 మెంబర్స్తో ఆ కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేపించేసి చాలా పర్సన్స్ ని అందులో జాయిన్ అయ్యేటట్లు చేశారు. అంటే ఎలా అంటే ఆ ముస్లిమ్స్ పర్సన్ ఖురాన్ లో ఒక పాయింట్ ఉంది ఏమని అని అంటే ముస్లిమ్స్ ఇంట్రెస్ట్ కి పైసలు ఇవ్వకూడదు, ఓన్లీ గుడ్ విల్ తీసుకోవాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోరు. సో ఏదైతే ఆ ఖురాన్ ని వాళ్ళు ఫాలో అవుతారో ఆ ఖురాన్ ని బేస్ గా చేసుకొని చాలా మంది పేద ముస్లిమ్స్ ని కూడా రోడ్డున పడేసేలా చేశారు. ఎవరైతే ఆ కంపెనీ స్టార్ట్ చేసింది కూడా ముస్లిమే, ఆ రోజు మోసం చేసింది కూడా అందరినీ ముస్లిం పర్సన్స్, మాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ అందులో ఉన్నది మొత్తం ముస్లిమ్సే. కేవలం ఏదైతే ఆ రిలీజియన్ ఫీలింగ్తో
అందరినీ గ్యాదర్ చేసి ఒక 500 to 1000 CR దాకా చాలా మంది 500 to 1000 CR దాకా అందరి దగ్గర తీసేసుకొని మీరు కూడా కంపెనీలో ఇన్వెస్టర్స్ అంటే మీరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు, మీరు కంపెనీలో ఇన్వెస్టర్స్ అని వాళ్ళందరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని బోర్డు తిప్పేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. అండ్ మనం ఇంకొకటి చూసుకుంటే గోల్డ్ ట్రేడింగ్ అని కూడా చాలా మంది గోల్డ్ బయట ఉన్న దానికంటే తక్కువకి ఇస్తున్నామని చెప్పి, అంటే వాళ్ళు ఏమీ మీకు గోల్డ్ ఇవ్వరు, ఓన్లీ గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పి కంపెనీ పెట్టి మీతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించి అండ్ అదే కాకుండా ఇక్కడ కూడా బ్రోకర్లను మధ్యలో యాడ్ చేపించేసుకొని నువ్వు ఆ పర్సన్ని జాయిన్ చేపిస్తే నీకు ఎంత అమౌంట్ ఇస్తా అని చెప్పి చాలామంది కంపెనీస్ అనేది ఇట్లా పెట్టి బోర్డు తిప్పేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి కంపెనీస్ కానీ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఎట్లాంటి ట్రేడింగ్ వాటిని కానీ నమ్మి అమౌంట్ పెట్టి మోసపోమాకండి, మీ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకోమాకండి. చాలా సిచ్యువేషన్స్లో చాలామంది ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ట్రేడింగ్స్ వాటి కానీ ఇట్లా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలామంది సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడి దాకా మీరు వెళ్ళమాకండి. మీరు పెట్టే ముందు మీ దగ్గర అమౌంట్ ఉన్నాయి అని అంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఇట్లా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ట్రేడింగ్స్ కానీ ఇట్లా పెట్టి మోసపోమాకండి. అండ్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో యూస్ఫుల్గా ఉంది అని అంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా టీంలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, సో మీరు కొట్టే సబ్స్క్రైబ్ బటనే మా అందరికీ ఎంకరేజ్మెంట్. అండ్ ఫర్ మోర్ లీగల్ వీడియోస్ ఫాలో వకీల్ సార్ వెంకట్. థ్యాంక్ యూ.